మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. ఏమండి, రాధ లేకపోతే ఏదో వెల్తీగా ఉందండి. ఉండదు మరి. అనుక్షణం ఇంట్లో వచ్చేసిన కొంటి పనులు చిలుపు పనులే గుర్తుకొస్తున్నాయి. వస్తాయి మరి. ఏమండి, రాధ ఇంకా అలాగలరి చేస్తుంటుందా? ఎందుకు చేయదో బ్రహ్మాండంగా చేస్తుంది. ఆ గోళ భరించలేక మీ మరిది గారు మీ చెల్లాయిని డైరెక్ట్ మీ నాన్నగారి దగ్గర తీసుకెళ్లి, స్వామి మీకో దండం, మీ అమ్మాయికో దండం, మీ రాధ నాకు బాధ అయిపోయింది, ఏం చెప్పుకో నా గాథ అని చెప్పి వదిలిపెట్టి పారిపోతానంతే. సారీ. హలో, శ్రీకాంత్ హియర్. సిట్. మై గాడ్. ఏమిటండి? హలో, మేము వెంటనే బయలుదేరుతున్నాం. ఎక్కడికండి? అదంతా తర్వాత చెప్తాను. మనం వెంటనే బయలుదేరాలి. కమా. నువ్వు పోయి మామగారు బాబు, అయిపోయింది, అంతా అయిపోయింది. రాధా, రాధా, ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావేమిటే? ఒంటరితనం నా నొసట ఎప్పుడూ రాశాడక్కయ్యా దేవుడు. తుడిచేసుకుంటానేమోనని 1కి 2 సార్లు రాశాడు. అదంతా ఒట్టి పిచ్చమ్మా. అసలు నువ్వు ఇన్నేళ్ళు ఎందుకు ఇలా ఉన్నావు? ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు? ఎలా చేసుకోమంటావు అక్కయ్యా? నన్ను ఇలా చూడలేక నువ్వు వెళ్ళిపోయావు. సాగర్ చిన్నపిల్లాడు, వాణ్ణి పెంచి పెద్ద చేయాలి. నీ జ్ఞాపకాలతో సతమతమవుతున్న బావగారిని ఓదార్చాలి, ఈ ఇంటిని నిలపాలి. అందుకే నాన్నగారు నన్ను ఇక్కడే ఉండమన్నారు. ఇంకా భవిష్యత్తే లేని స్థితిలో వెళ్ళిపోయిన నా కోసం నీ భవిష్యత్తుని నాశనం చేసుకున్నావా? నా బిడ్డ బావు కోసం నీ మనసుని వయసుని చంపుకున్నావా? నీ జీవితాన్ని ఈ పిచ్చక్క కోసం అంకితం ఇచ్చావా? ఇవ్వడానికి నా దగ్గర ఏముందక్కయ్యా? అంతా నీదేగా. అదేంటమ్మా, నాన్నని నీ విషయం పట్టించుకోవాలా? పోనీ ఆయనైనా నీ గురించి ఆలోచించాలా? మగవాళ్ళు, వాళ్ళకేం తెలుస్తాయి మన బాధలు? నీకప్పుడే పెళ్లి చేసుంటే నీ కడుపును కాయ కాచి సాగర్కి పాటికి 10-12 ఏళ్ల తమ్ముడు ఉండేవాడు. ఆ మాత్రం ఇంగితే లేకపోయింది ఆయనకి. అయినా నీకు ఇప్పుడు ఏం వయసు అయిపోయిందని ఆయన రాని, నేను మాట్లాడతానులే. వద్దక్కయ్యా, ఆ ప్రయత్నమే చెయ్యొద్దు. చేసుకున్న పెళ్లి చాలు. నాకింకేం వద్దు, ఎవరు వద్దు. ఈ ఇంట్లో ఈ మనుషులతో 14 ఏళ్లుగా పెంచుకున్న అనుబంధాలు ఒక్కసారిగా తెంచుకోలేను. నీదైన ఈ ఇంట్లో నీ మనుషులతో నువ్వు సుఖంగా బ్రతుకుతుంటే చూస్తూ నా బ్రతుకు గడిపేయగలను. అందుకే ఈ ఇంట్లో ఒక పని మనిషికి ఇచ్చినంత చోటిస్తే చాలు, అదే నాకు 10,000. ఇంతకు మించి నాకింకే వద్దక్కయ్యా, నాకింకే వద్దు. ఏమిటి పిచ్చి? అవునక్కయ్యా, పిచ్చే. నేను పిచ్చిదాన్నే, కానీ నాకు ఆ పిచ్చిలోనే ఆనందం ఉంది. నాకది దూరం చేయకక్కయ్యా, నాకది దూరం చేయకు.
ఆ బ్యాగ్ అక్కడికి, ఇది అక్కడికి. అక్కడికంటే అదే డాడీ, మీరు మర్చిపోయారా? ఇవాళ మమ్మీ బర్త్డే కదా, మరి లలితని మన ఇంటికి పిలవాలి కదా. లలితకి పెళ్లి కబుర్లు చెప్పాలి కదా, కొన్న చీరలు ఇవ్వాలి కదా, డ్యూయెట్లు పాడాలి కదా, అంతే కదా. కరెక్ట్గా అంతే డాడీ. ఆల్ రైట్, మేమేం అనుభవించడం కావులే. బై డాడ్. రాధా, మెనీ హ్యాపీ రిటర్న్స్. హ్యాపీ బర్త్డే టు యూ. శారదా, ఇది కళా నిజమా? నేను ఇలా చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. ఇది కళా నిజమా? నేను ఇలా చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. గోర్ఖా, రే మూర్ఖా, ఉయ్యాలని. ఓహో, నేపాల్లో అడిగేశానా? తెలుగులో అడుగుతున్నాను. ఎవరు నువ్వు? నేను ఎవరైతే నిజంగానే ముందు నేను లోపలికి వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి నేను ధర్మసత్రం కాదు, లేడీస్ హాస్టల్. మగపురికి ఇక్కడ స్థానం లేదు. అయితే ఇంకే? ఆ? అవునయ్యా, నేను మగ పురుగుని కాదు, మగ మహారాజుని. ఏమిటయ్యా ఈ గోపాలరావు నేపాల్ రిటర్న్ని అవమానం చేస్తావు? హరిష్మా మాల్ మసాలా బంద్ కర్నా. ఈ కోపాలు తాపాలు నేపాలంలో ఎందుకండి గోర్ఖాశ్రీ గారు? గుడ్ ఈవినింగ్. నా అభివృద్ధి మీకెలా తెలిసింది? అయ్యో, మిమ్మల్ని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలని వచ్చానండి. నేను జర్నలిస్ట్ ని, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని వచ్చాను. చెప్పరే, అడగండి. ముఖ్యంగా మీ రుచులు అభిరుచుల గురించి తెలుసుకోవాలని. పాపి నా రుచి, సినిమా నా అభిరుచి. ఫుడ్ మరొకటి లేకపోయినా ఉండగలను గాని సినిమా లేదే ఉండలేదు. సినిమా అంటే జ్ఞాపకం వచ్చింది, మీరు సోగ్గాడు సినిమా చూసారా? సోగ్గాడు ఎక్కడ 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 అక్కడ ఎక్కడ సోగ్గాడు? సోగ్గాడు ఎక్కడ? ఎక్కడ సోగ్గాడు? గుడ్ న్యూస్ లలిత. మీ నాన్నగారి దగ్గరికి మా నాన్నగారితో వెళ్ళి మాట్లాడొచ్చాను. మన పెళ్లి ఓకే అయిపోయింది. ఇది ఒక ఓకే. ఓకే. అదే కిస్, స్వీట్ కిస్. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. అక్కయ్య, టాబ్లెట్స్ వేసుకుందు కానిరా. ఉండవే, ఇవన్నీ సర్దేసి వస్తాను. ఈ ఫోటో ఎవరిదే? ఇదా? ఇది సాగర్ది. సాగర్దా? శారదా, ఏమండి, ఈ ఫోటో సాగర్దా? అవును, సాగర్దే. ఎప్పుడో చిన్నప్పుడుది, నీకు గుర్తుండదులే. కానీ శారదా, నువ్వు ఇప్పుడు వాడిని గుర్తుపట్టలేవు. ఫోటోకి వాడికి ఏం సంబంధం లేదు, నాకంటే పెరిగి పెద్దాడైపోయాడు. అమ్మగారు, టీ రెడీ అయిందమ్మా. పదకయ్య, టాబ్లెట్స్ కూడా వేసుకుందో గానీ. ఏమండి, చిన్నగాడి స్కూల్ వదిలే టైం అయింది. వాడి ఇక్కడికి వచ్చేస్తే ఏం చేయాలండి? డోంట్ వరీ, నేను సరస్సు స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకుని వేరే ఎవరికైనా చెప్పొస్తాను. త్వరగా వెళ్ళండి, స్కూల్ వదిలే టైం అయింది. మమ్మీ, మమ్మీ. బాబు, ఎంత వాడువయ్యవరా? ఈ అమ్మని గుర్తుందా? బాబు,
అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. ఎక్కడికన్నయ్యా? తర్వాత చెప్తాను. ఆటో కమయా. పిన్నికి నాన్నతో పెళ్ళైందన్న నిజం అమ్మకు తెలియకుండా దాచినంత కాలం వీడిని కూడా ఎక్కడో చోట దాచడం మంచిది లలిత. నువ్వేం వరి ఒక సాగర్, చిన్న ఇక్కడే ఉంటాడు, నేను చూసుకుంటానుగా. అన్నయ్య, నా బిస్కెట్లు అయిపోయినాయి, మీ మాటలు కూడా అయిపోతే ఇంటికి వెళ్దాం. ఇంటికా? బాబు, అమ్మ ఊరికెళ్ళింది, రేపు వస్తుంది, అంతవరకు నువ్వు వదిన దగ్గర ఉండాలి. నేను నీకు బోలెడు బిస్కెట్లు, చాక్లెట్లు, బొమ్మలు కొనిస్తాను. మరి ఐస్ క్రీమ్? అది కూడా కొనిస్తాను. నువ్వు ఇక్కడే ఉంటావా? ఓ వెరీ గుడ్. ఏమిటి ఇంకా ఇక్కడే నుంచున్నారు? పొద్దుపోలా రండి, పడుకుందరు గాని. గుడ్ నైట్ రాజా. గుడ్ నైట్ అక్కయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్. రాధా, రాధా, ఊరుకో రాధా, ఏడవకు. నీ నుదురు కుంకుమ లేకపోయినా నేను నీ ఎదుటే ఉన్నానుగా, ఇంకా బ్రతికే ఉన్నానుగా. రాధా, ఇవాళ నీ పుట్టినరోజుని చూడు, నీకు ఇష్టమని చెప్పి తీసుకొచ్చాను. నా పుట్టినరోజనే కాదు, అక్కయ్య మళ్ళీ మనిషి ఇంటికి వచ్చినందుకు నిజంగా పెద్ద పండుగ చేసుకోవాల్సిన రోజు. కానీ రాధా, 2-3 మాసాల్లో శారద పూర్తిగా కోలుకుంటుందని డాక్టర్లు చెప్తున్నారు. అప్పుడు ఆమె జరిగిందంతా చెబుతాం. నేను తప్పకుండా అర్థం చేసుకుంటుంది, సంతోషంగా స్వీకరిస్తుంది. వద్దండి, అడుగడుగున అబద్ధాలతో అక్కయ్యను మోసం చేస్తూ నేనుంటలేను. కట్టుకున్న భర్తకు, పెట్టుకున్న బొట్టుకు, కన్న పెట్టకు దూరమై నేను ఉండలేను. చిన్నని తీసుకుని నేను వెళ్ళిపోతానండి. రాధా, నా బాధను అర్థం చేసుకోండి. నేను ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజున మన విషయం తెలిసే అక్కడికి ఏమన్నా జరిగితే నేను భరించలేదు. అందుకే నేను వెళ్ళిపోతానండి, వెళ్ళిపోతాను. నా కోసం కాస్త ఒప్పుకోట్టు ప్లీజ్. అక్కలేస్తుందేమో, మీరు వెళ్ళండి ప్లీజ్. వెళ్ళారు? అదే, నిద్ర పట్టకపోతేను అలా చల్లగాలికి డబ్బా మీదకి వెళ్ళాను. పడుకోండి, తెల్లారిపోతుంది. ఈ చీకటంత తేలిక కరిగిపోతుందా? అక్కయ్య, నీకెందుకు శ్రమ, నేను చూసుకుంటాగా. పర్వాలేదమ్మా. అదేంటమ్మా అలా దించితే చేయి కాలిపోదు? చేయి కాలినా పర్వాలేదక్కయ్య, కానీ పాలు పొంగిపోకూడదు. అయినా మాత్రం వేడి భరించగల శక్తి నాకుంది. పిచ్చి పిల్ల, ఇప్పుడు విప్పే. నువ్వు వెళ్ళి స్నానం చేసి వస్తే మనం చక్కగా పార్క్ వెళ్ళొచ్చు, ఐస్ క్రీమ్ తినొచ్చు. అన్ని అబద్ధాలే. మమ్మీ దగ్గరికి వెళ్దా అన్నావుగా. మమ్మీ ఇంకా ఊరి నుంచి రాలేదురా. నువ్వు వెళ్ళి స్నానం చేయి. ఈ నిక్కర్తోనే స్నానం చేస్తాను. ఇది తడిస్తే ఇంకోటి లేదురా. పోనీ ఇది కట్టుకొని చేయనా? వా, జీనియస్విరా నువ్వు. ఇది లుంగిలా కట్టుకొని నువ్వు వెళ్ళి స్నానం చేయి.
అదిగో వస్తున్నాడే హాస్టల్ కృష్ణుడు. మీరంతా అటు వెళ్ళండి, నేను స్నానం చేయాలి. మన ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? అబ్బా పెద్ద మగాడు.